ఎటువంటి డూప్స్ లేకుండా రియల్ స్టంట్స్తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన యాక్షన్ హీరో టోనీ జా. ఒకప్పుడు ఆయనను థాయిలాండ్ బ్రూస్లీ అని పిలిచేవారు. కానీ ఈరోజు ఆయన సినిమాలు ఎందుకు రావడం లేదు? ఆయన ఎక్కడున్నాడు? టోనీ జా జీవితం గురించి తెలుసుకుందాం. టోనీ జా అసలు పేరు టాచకోర్నా ఇరుమ్. 1976లో థాయిలాండ్లోని చిన్న గ్రామంలో పేద కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పుడే బ్రూస్లీ, జాకీ చాన్లా సినిమాలు తీయాలని అతని కోరిక. తన వద్ద డబ్బు లేకపోవడంతో పాఠశాల తర్వాత పొలంలో పనిచేశాడు. రాత్రి వచ్చి ఒంటరిగా స్టంట్ ప్రాక్టీస్ చేసేవాడు. ఆ రకంగా తన యాక్షన్ నైపుణ్యం అలా ప్రారంభమైంది. కొన్ని ఏళ్ల తర్వాత టోనీ జా సినిమాల ప్రపంచంలోకి వచ్చాడు. కానీ మొదట స్టంట్ మ్యాన్ గానే వచ్చాడు. కానీ అతని టాలెంట్ చూసి దర్శకుడు ప్రాచ్యా పింకాయో 2003లో వచ్చిన వోంగ్ బ్యాక్ అనే సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చాడు. ఆ సినిమా వచ్చిన తర్వాత ప్రపంచం టోనీ జా పేరు మర్చిపోలేదు. గ్రాఫిక్స్ లేకుండా చేసిన స్టంట్స్, ముయ్ థాయ్ ఫైట్స్ ఇవన్నీ లెజెండరీ అయ్యాయి. జాకీ చాన్ బ్రూస్లీ తర్వాత వచ్చిన నిజమైన యాక్షన్ స్టార్ అని ఫ్యాన్స్ పిలిచారు. కానీ సక్సెస్ వచ్చిన తర్వాత ఆయన జీవితంలో తుఫానులు మొదలయ్యాయి. ప్రొడ్యూసర్లతో తగాదాలు, ఫైనాన్స్ సమస్యలు, కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో హిట్ రాలేదు. అంతలో ఆయన కొంతకాలం బౌద్ధ మఠంలో వెళ్ళి సన్యాసం తీసుకున్నాడు. ఆ సమయంలో సినిమా కెరీర్ అయిపోయింది అనుకున్నారు చాలామంది. తర్వాత హాలీవుడ్కి వచ్చి ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7, XXX ఇలాంటి సినిమాల్లో నటించాడు. కానీ అక్కడ పెద్ద పాత్రలు రాలేదు. ఆయన టాలెంట్ను అంతగా వాడుకోలేదు హాలీవుడ్ ఇండస్ట్రీ. ప్రస్తుతం టోనీ జా థాయిలాండ్లో ప్రశాంతంగా జీవిస్తున్నాడు. తన ఫ్యామిలీతో టైం గడుపుతూ యంగ్ ఫైటర్స్కి ట్రైనింగ్ ఇస్తున్నాడు. ప్రతి ఏడాది 1-2 సినిమాలు మాత్రమే చేస్తున్నాడు. కానీ ఆయన ఫైటింగ్ స్పిరిట్ ఇప్పటికీ తగ్గలేదు. ఆయనకి ఎంత పాపులారిటీ తగ్గినా ఆయన ఒక నిజమైన యాక్షన్ స్టార్. ఎందుకంటే ఆయన గ్రాఫిక్స్ లేకుండా, డూప్స్ లేకుండా ఎన్నో హార్డ్ వర్కులు చేశారు. ఇలాంటి హీరోలు ఒక్కసారి వస్తే చాలు, ప్రజలు ఎప్పటికైనా గుర్తుపెట్టుకుంటారు. మీకు టోనీ జా చేసిన సినిమాలలో ఏ సినిమా గుర్తుందో కామెంట్ బాక్స్లో రాయండి.